నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాం. దేవుని దయ వల్ల. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనంగానే కొంత ఐడియా ఉంది. అసలు ఎస్ఐపి అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదంటున్నారు. అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుంది? చూడమ్మా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీకేమైనా ఐడియా ఉందమ్మా మ్యూచువల్ ఫండ్స్ గురించి? అంటే మనీ ఇంత అని మనం జమ చేసుకోవడానికి యూస్‌ఫుల్. ఎలాంటి వాళ్ళైనా పర్లేదు అని అంటుంటారు. స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందమ్మా? స్టాక్ మార్కెట్ కూడా ఇంచుమించు అలాంటిదే కదా సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటేనే కదా స్టాక్ అన్నది కూడా ఇప్పుడు తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే హ్మ్. కంపెనీలో ఓనర్షిప్ తీసుకునే మార్కెట్ని స్టాక్ మార్కెట్ అంటారు. ఓకే. ఎస్బీఐ బ్యాంక్ ఉంది. హ్మ్. ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు. ఓకే. లేదా మారుతి కంపెనీలో ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు. వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ లాగా. అవును. షేర్ హోల్డర్, అది స్టాక్ మార్కెట్. మ్మ్. కిమ్స్ హాస్పిటల్ ఉంది. కిమ్స్ హాస్పిటల్లో మీరు ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు. ఓకే. స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు. అంతే మరి. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుక్కుంటేనే మీరు ఓనర్ అవుతారు. అవును. హ్మ్. స్టాక్ మార్కెట్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి. హ్మ్. స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి, పోతూ ఉంటాయి అంటారు. డబ్బులు పోతాయి. అంటే వస్తే లాటరీ అంటారు, లేదంటే పూర్తిగా పోతుంది లాటరీ అంటారు. కాదమ్మా, ఇది నాలెడ్జ్ గేమ్. హ్మ్. ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్లో ఓనర్ అవుతాము. అంటే ఎలా అంటున్నారంటే చాలా మంది వస్తే డబ్బులు మంచిగా వస్తాయి, లేదంటే డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది మార్కెట్ అంటుంటారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అలా? ఎందుకు అవుతుందంటే అమ్మా, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో షేర్ కొన్నారు. హ్మ్. ఆ కంపెనీకి ప్రతి సంవత్సరం లాభాలు వచ్చినాయి అనుకోండి, హ్మ్. మీ కంపెనీ షేర్ పెరుగుతుంది. ఆ. అప్పుడు మీకు లాభాలు వస్తాయి. హ్మ్. ఆ తగ్గితే? ఆ కంపెనీకి నష్టాలు వస్తున్నాయి అనుకోండి, హ్మ్. మీ కంపెనీ మీరు కొన్న షేరు విలువ తగ్గుతుంది, ఆహా. మీకు నష్టాలు వస్తాయి. అంటే ఎంత వరకు తగ్గొచ్చు అంటారు, ఎంత వరకు పెరగొచ్చు అంటారు? తగ్గటం మ్యాక్సిమం ఎంత అంటే జీరో. హ్మ్. మీరు జీరో. జీరో వరకు ఇక జీరో అంటే మొత్తం పోయినట్టే మొత్తం కదండి. పోయినట్టే. హ్మ్. ఆ కంపెనీ ప్రతి సంవత్సరం లాభాలు రాకుండా హ్మ్. అప్పులు అయిపోతే జీరో అయిపోతుంది, మీ షేరు మ్మ్. మొత్తం పోతుంది. ఓకే. మ్యాక్సిమం లాస్ షేర్ హోల్డర్స్కి ఎంతంటే హ్మ్. మనం పెట్టిన అమౌంట్. ఆ కంపెనీకి ఇంకా అప్పులు ఉన్నాయి అనుకోండి, మన ఇంటికి వచ్చి ఇంకేం తీసుకోరు, మనం పెట్టిన డబ్బులతో ఆపేస్తారు. ఆహా. ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయంటారా? బాగున్నాయండి స్కీమ్లు. ఓకేనమ్మా. ఇప్పుడు మేము ఎంత వరకు పెట్టుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు? అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, మ్మ్. డైరెక్ట్గా మీరు కంపెనీలో స్టాక్స్ కొనుక్కుంటే ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయా లేదా, మ్మ్. అది ఏం వ్యాపారం చేస్తుంది, మ్మ్. ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, మ్మ్. అన్నీ చూసుకొని మీరు చేసుకోవాలి. ఓకే. సో మీరు ఇప్పుడు యాంకరు. అంటే ఇప్పుడు చాలా మందికి అవగాహన లేక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు పక్కింటోళ్ళు ఎవరో ఫ్రెండ్స్ పెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళ ద్వారానే చేరుదామని అనుకుంటారు, కానీ ఎలాంటిది తీసుకుంటే బెటర్ అన్నది వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఏవి చూస్ అయితే చేసుకోవాలి? అమ్మ, ఇంకా నేను మ్యూచువల్ ఫండ్ వరకు రాలా, మ్మ్. స్టాక్స్ దగ్గరే ఉన్నా. అయితే ఆ కంపెనీలు ఎలాంటివి ఏంటనేది ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మ్మ్. మీ బిజీలో మీరు ఉంటారు, ఆ కంపెనీలు సరిగా పెర్ఫామ్ చేస్తున్నాయో లేదో మీకు తెలియదు. అవును. అలాంటి వాళ్ళ కోసం మన గవర్నమెంట్ మ్మ్. సెబీ ఏం చేసిందంటే, మ్మ్. మీకు ఏ కంపెనీ స్టాక్స్ మంచివి, ఎందులో పెడితే లాభాలు వస్తాయో మీకు తెలియదు కాబట్టి మ్మ్. ఇండైరెక్ట్ వేలో మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకునే అవకాశం మ్మ్. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు కల్పిస్తుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, మీకోసం మ్యూచువల్ ఫండ్ సంస్థ కొన్ని స్టాక్స్ కొంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్మ్. మీరు ఇంట్లో కూర్చుంటారు, ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఆ సంస్థ ఏం చేస్తుందంటే, మీకోసం 1000 రూపాయలు పెడితే కూడా ఒక 30 నుంచి 50 కంపెనీల స్టాక్స్ని మీకోసం కొంటుంది. ఆహా. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థ ద్వారా మనం కొంటే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటంటే, లాభం ఏమిటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటే ఫస్ట్ థింగ్, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ డబ్బు తీసుకుని పారిపోవడానికి అధికారం లేదు. మ్మ్. ఫస్ట్ థింగ్, సెబీ అండర్లో ఉంటుంది. ఓకే. సెకండ్ లాభం ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటే డబ్బు జీరో కాదు. ఆహా. మీరు 1000 రూపాయలు పెట్టారు, 1,00,000 రూపాయలు పెట్టారు, 10 లక్షలు పెట్టారు, ఎంతనా కానీ 1,00,00,000 రూపాయలు పెట్టారు, మ్మ్. మీ డబ్బు జీరో కాదు. ఆ. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయాల్సింది ఎలా ఏంటంటే, జీరో అవ్వదు? ఎందుకు కాదు అంటే, అదే. ఒకే కంపెనీలో కొంటే ఆ కంపెనీ దివాలా తీస్తే మీ డబ్బులు పోతాయి. ఆహా. మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తాం మనం, డిఫరెంట్ వాటిలో 50 పెడతారా? కంపెనీల్లో కొంటారు. ఓహో. మీరు 1000 రూపాయలు ఇస్తే కూడా 50 కంపెనీల్లో షేర్లు కొంటారు, 100 రూపాయలు ఇస్తే కూడా 50 కంపెనీల్లో షేర్లు కొంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ తగ్గినప్పుడు ఓకే, ఇక్కడ తగ్గిపోయినా వేరే దాంట్లో అయినా తగ్గకుండా అయితే ఉంటుందనా? ఎప్పుడు కూడా 50 కంపెనీల్లో షేర్లు మొత్తం జీరో అవుతాయా? అవ్వదు. అవ్వవు. కాకపోతే 50 కంపెనీల షేర్లు పడిపోతాయా? పడవు. పడిపోయే అవకాశం ఉంది.
కోవిడ్ లాంటి ఇన్సిడెంట్ వచ్చిందనుకో పడతాయి. ఆ, మీరు కొన్న రేటు కంటే షేర్లు పడవచ్చు, లాస్ వస్తుంది ఉమ్, కానీ జీరో రాదు. ఉమ్, మ్యూచువల్ ఫండ్స్లో లాస్ వస్తుంది, ఉమ్. డబ్బు జీరో కాదు. 100లో 40% పైన మిగతా 60 అయినా ఉంటుంది బతుకుతారు ఈక్విటీ అంటారు. మ్యూచువల్ ఫండ్లో లాస్ వస్తుంది కానీ Okay. జీరో కాదు. ఉహు. లాభం ఎప్పుడు వస్తుంది మరి? లాంగ్ రన్లో వస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా అంటే 10 ఇయర్స్ 15 ఎప్పుడు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ పీరియడ్ కోసం అయితే రావద్దు. ఆహా, వేరే మ్యూచువల్ ఫండ్స్ రావచ్చు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి షార్ట్ పీరియడ్, ఓకే. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని వస్తాయి అవి షార్ట్ పీరియడ్. ఉహు. ఈక్విటీ అంటే కంపెనీలో ఓనర్షిప్ ఈక్విటీ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు షార్ట్ పీరియడ్ కోసం రాకూడదు, ఆహా. లాంగ్ పీరియడ్ కోసం రావాలి. మరి షార్ట్ పీరియడ్ కావాలని కొంతమంది అనుకుంటుంటారు, మరి అలాంటి వాళ్ళకి ఏది షార్ట్ better? పీరియడ్ కోసం మీకు తక్కువ రేట్ను వస్తుంది, ఉహు, తక్కువ వడ్డీ వస్తుంది. ఉహు. బ్యాంకులో పెట్టుకోవచ్చు, ఎఫ్డి, పోస్ట్ షార్ట్ ఆఫీస్ పీరియడ్ అంటే దానికి ఎంత పేమెంట్ చేసుకోవాలి? ఎంతైనా పెట్టుకోవచ్చు అమ్మా. మ్యూచువల్ ఫండ్స్లో 100 రూపాయల నుంచి ఉంటుంది, 100 నుంచి ఉందా? 100 నుంచి ఉంటుంది. అయితే ఏమిటంటే ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే అమ్మా, స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే మీకు రిస్క్ ఉంటుంది కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది కానీ డబ్బు జీరో కాదు. ఆహా. అయితే మీకోసం ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారనుకోండి, ఉమ్, ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకుని మీరు వెనకాల కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటూనో ఉమ్, నిద్రపోతూనో డెస్టినేషన్కి వెళ్తుంటారు. ఉమ్, అలా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా, అంటే మీరు పెద్ద కంపెనీస్లో పెట్టమంటే పెద్ద కంపెనీస్లో, ఉహు. చిన్న కంపెనీస్లో పెట్టమంటే చిన్న కంపెనీస్లో పెడతారు, లేదు మీడియం కంపెనీస్లో పెట్టమంటే మీడియం కంపెనీస్, అలా పెడుతూ ఉహు. ఇన్వెస్ట్ చేస్తారు.